ధ్యానులందరికీ నమస్కారం. Pranams to all the masters, pranam to all the gods, pranams to all the beings of the creation. సకల ప్రాణికోటికి వందనం చేస్తూ, అందరూ వందనం చేస్తూ కళ్ళు నిండా మూసుకుని సకల ప్రాణికోటికి మనం వందనం చేద్దాం. మనకు మనం వందనం చేసుకుంటూ సకల ప్రాణికోటికి వందనం చేద్దాం. కళ్ళు రెండు మూసుకుని నమస్కార ముద్రలో 2 minutes మనకు మనం నమస్కారం చేసుకుంటూ సకల ప్రాణికోటికి నమస్కారం చేసుకుంటూ సకల ప్రాణికోటికి వందనం, सकल प्राणिकोटि की नमस्कारम. हम वंदन करते हैं सारे सृष्टि को, सारे जीवराशियों को हम वंदन करते हैं. सकल प्राणिकोटिకి మనం వందనం సమర్పిస్తున్నాము. ఆహా, ఏమి ఈ సృష్టి! ఎంత అద్భుతమైన సృష్టి! లెక్కలేనన్ని విశ్వాలు, infinite number of galaxies, infinite number of beings. What a great creation is this! We salute this creation. We salute the Creator. We salute all the beings, including ourselves. Salutations and salutations and salutations. వందనములు 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 అభివందనములు. సకల ప్రాణికోటికి అభివందనములు. All the beings of this great creation, we salute unto them all. We express our deep gratitude to all the beings of the creation. We express gratitude for the existence of all the beings, including ourselves. We exist in spite of ourselves. Sakala prani kotilo manam kuda oka prani. మనకు మనం వందనము, అందరికీ వందనము. ఎంత గొప్ప సృష్టియో! क्या रचना है ये! क्या चमत्कार हो रही घट रही है! ఏమి విశ్వం యొక్క విభూతి! Infinite number of universes, infinite number of beings, infinite varieties everywhere, infinite beauties everywhere. What a beautiful thing the whole universe, the whole creation is. Wherever you turn your eyes, there are wonders and wonders and wonders and wonders and wonders and wonders. Everywhere there is wonder. Thank you very much. ఈ యొక్క విశ్వంకి, ఈ సృష్టికి మనం గట్టిగా చప్పట్లు కొడదాం కనకాలతో. ఇది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ. ఈరోజు మనము ఈ సృష్టిని అంతా తిలకిద్దాం. ప్రస్తుతం మనం ఉన్నది భూలోకం, ద ఫిజికల్ యూనివర్స్. Sun, moon, earth, all the star systems, ఇవన్నీ కలిపి భూలోకం, ఫిజికల్ యూనివర్స్. భూలోకం అంటే ఉట్టి భూమి కాదు, ఉట్టి ఎర్త్ కాదు, పాంచభౌతికమైన విశ్వం. ఇదంతా కూడాను భూలోకం. మనం చనిపోయిన తర్వాత భూవలోకం వెళ్తాం. మనమందరం చచ్చిపోతాం, అప్పుడు భువలోకం వెళ్తాం. అది బ్రహ్మాండమైన లోకం. ఎన్ని లోకాలు ఉన్నాయో భువలోకాల్లో లెక్కే లేదు. ఈ భూలోకంలో ఎన్ని లోకాలు ఉన్నాయో లెక్కే లేదు. ఎన్ని గ్యాలక్సీస్ ఉన్నాయో లెక్కే లేదు. అలాగే భువలోకంలో ఎన్ని గ్యాలక్సీస్ ఉన్నాయో లెక్కే లేదు. ఆ భువలోకం తర్వాత సువర్లోకం ఉంది, కాజల్ వరల్డ్. అక్కడ ఎన్ని లోకాలు ఉన్నాయో లెక్కే లేదు. ఆ తర్వాత సుప్రాకాజల్ వరల్డ్, మహాకారణ లోకాలు. ఎన్నెన్నెన్నెన్నెన్నెన్నెన్నో లెక్కేలేదు మై డియర్ ఫ్రెండ్స్. ఈ భూలోకం కింద ఇంకెన్నో లోకాలు ఉన్నాయి. పాతాళ లోకం, అతల కుతల వితల 190 లక్షల లోకాలు ఉన్నాయి. ఎవ్రీవేర్ దేర్ ఆర్ లోకాస్ అండ్ లోకాస్ అండ్ లోకాస్ అండ్ లోకాస్ అండ్ లోకాస్. ప్రతి లోకంలోనూ కోటాను కోట్ల, లక్షల లక్షల కోటాను ఆ యొక్క జీవరాశులు ఉంటూనే ఉన్నాయి. ఎటు చూసినా ఎవరైతే సృష్టి యొక్క విభూతిని దర్శిస్తారో వాళ్ళు బ్రహ్మానందంలో ఉంటారు. ఇప్పుడు అదే బ్రహ్మానందం.
భువర్ సువర్ జన మహా తపో సత్యలోకాలు 7 లోకాలు. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. భూలోకంలో చనిపోతే భువర్లోకం వెళ్తాం, భువర్లోకంలో చనిపోతే సువర్లోకం వెళ్తాం, సువర్లోకంలో చనిపోతే జనాలోకం వెళ్తాం, జనాలోకంలో చచ్చిపోతే మహాలోకం వెళ్తాం, మహాలోకం వెళ్తే తపోలోకము, సత్యలోకము. అలా అలా తిరుగుతూ ఉంటాం మనం ఇప్పుడు. We keep on moving among all the lokas, among all the dimensions. విశాఖపట్నం నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి ముంబై, మరి ప్రతి ఊరు తిరిగినట్టే ప్రతి లోకాలు తిరుగుతుంటాం మనం. ఎన్ని ఊళ్ళున్నాయి, ఎన్ని లోకాలున్నాయి. మనిషి శాశ్వతమైన ఆత్మ. ఏడుపు ఎందుకు? ఇంకా దేనికి ఏడుపు? ఎవరైనా దేనికైనా ఏడిస్తే వాడు మూర్ఖుడు. ఎవరైనా దేనికైనా ఎప్పుడైనా ఏడిస్తే వాడు మూర్ఖుడు. ఏడిస్తే మూర్ఖుడు. ఎందుకు ఏడుస్తున్నారో అర్థమే కాదు. మా అమ్మ చచ్చిపోయింది, మా నాన్న చచ్చిపోయింది, నా పెళ్ళాం చచ్చిపోయింది. ఎవడు చచ్చిపోలే. ఎలా చెప్తాడు? చచ్చినా చావాడు ఎవడు. Nobody can die. We are all great eternal verities. We are all Atmas. My dear friends, my dear ladies, my dear gentlemen, గతాసూన్ అగతాసూచన అనుశోచంతి పండితా. పండితుడు గతించిన వాడి కోసం కానీ గతించబోయే వాడి కోసం ఏడవడు. ఏడ్చేవాడు అపండితుడు. ఎవరన్నా నా దగ్గరికి ఏడుస్తుంటారు అందరూ, నాకు పక్కపక్క నవ్వు వస్తుంది, ఎంత కోపం వస్తుంది. ఎంతటి మూర్ఖుడు వీడు. ఎందుకు ఏడుస్తున్నాడు? ఏంటి తక్కువైంది? సాక్షాత్ భగవంతుడే. ఏమిటి తక్కువైంది? సాక్షాత్ పరమాత్మే, సాక్షాత్ పరబ్రహ్మే. ఏమిటి తక్కువైంది? ఎవరు మనము? మనం సాక్షాత్ పరబ్రహ్మణం. క్యా బాత్ హై. ఎందుకు ఏడుస్తున్నాము? క్యో హం రోగే హై? నో వే. ఎవరైనా దేనికైనా ఏడిస్తే వాడు మూర్ఖుడు, అపండితుడు, అజ్ఞాని. సత్యం తెలియదు. ఏమిటా సత్యము? నేను శరీరం కాదు, ఆత్మ. అదే సత్యం. అందుకని ఏమీ లేదు సత్యం అంటే. मैं हमेशा के लिए हूं, मैं सदा के लिए हूं, मैं तो शाश्वत हूं. Just that simple thing and you are enlightened. You are happy, you are healthy, you are enjoying everything because you are eternal. 30 సంవత్సరాల కిందట నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకున్నాను. 30 సంవత్సరాల ముందు నేను శరీరమే అనుకున్నాను. అంతే, అయిపోయింది. నేను కథ కంచికి, మనం ఇంటికి. ఏడిపోలే కథ కంచికి, మనము ఆత్మ ఇంటికి చేరింది. ఆత్మ తనలో తాను స్థితమైనమే ఇంటికి చేరడం అంటే. కథ కంచికి, మనము ఇంటికి. ధ్యానంలో ఈ కథ ఏడుపులు, పెడబొబ్బలు, అరాచకాలు, అఘాయిత్యాలు, అక్రమాలు, అధర్మాలు ఇవన్నీ కూడాను కంచికి వెళ్ళిపోతాయి. మనం ఇంటికి వెళ్తాం. ఏ ఇంటికి? నేను అనే ఇంటికే నేను వెళ్తుంది. నేను అనేది ఒక మహా ఇల్లు, బ్రహ్మాండం. నేను అనే ఇంటికి ఈ నేను వెళ్తుంది. అదే మనం ఇంటికి వెళ్ళడం అంటే. కథ కంచికి వెళ్ళిపోతుంది. ఏ కథ? పునరపి జననం పునరపి మరణం. ఈ కథ కంచికి వెళ్ళిపోతుంది. నో మోర్ జన్మాస్, నో మోర్ ఏడుపోస్, నో మోర్ కర్మాస్, నో మోర్ అధర్మాస్. యతోభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ. ఏమిటయ్యా ధర్మము అని షడ్దర్శనాల్లో వైశేషికం ఉంది. ఆ వైశేషికంలో ధర్మం గురించి నిర్వచనం ఇస్తారు వైశేషిక కాళ్ళు. ఏం చెప్తాడు? యత అభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ. యతోభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ. ఏదైతే ఇహలోకంలో అభ్యుదము, పరలోకంలో మోక్షం ఇస్తుందో అది ధర్మము అని పేరు.
ఇహ ఆముత్ర అంటే ఈ లోకంలోనూ చనిపోయిన తర్వాత ఆ లోకాల్లోనూ ఎన్నో లోకాలు ఉన్నాయి. చనిపోయిన తర్వాత ఈ లోకంలోనూ ఆ లోకంలోనూ పనికొచ్చేది ఏమిటయ్యా, అందరికీ దారి చూపించేది ఏమిటంటే ధర్మము అన్నారు. అది ధర్మము యొక్క నిర్వచనం. మనము గత ఈ యొక్క అన్ని రోజుల్లో ధర్మం గురించి తెలుసుకుంటున్నాము. ఈరోజు ధర్మం యొక్క నిర్వచనం తెలుసుకుందాము. షడ్ దర్శనాల్లో వైశేషికంలో ఆ వైశేషిక కారుడు ఈ ధర్మానికి నిర్వచనం ఇచ్చాడు. యతోభ్యుదయ నిశ్రేయస సిద్ధి స ధర్మ. ఏదైతే అభ్యుదయం అంటే ప్రగతి, నిశ్రేయస్ అంటే మోక్షం, సాల్వేషన్, ఎన్లైటన్మెంట్, బుద్ధాహుడ్, నిర్వాణ, అవన్నీ పర్యాయ పదాలు. ఈ లోకంలో ప్రతిరోజు మనకి అభివృద్ధినిస్తుంది. ఇంకా పాట బాగా పాడతాం, ఇంకా తబలా బాగా వాయిస్తాం, ఇంకా సితార్ బాగా వాయిస్తాం, ఇంకా ఫ్లూట్ బాగా వాయిస్తాం, ఇంకా వంట బాగా ఇస్తాం. ప్రతి దాంట్లో అభ్యుదయం వస్తుంది ధర్మం వల్ల. ఇంకా డ్రైవింగ్ బాగా చేస్తాం, ఇంకా కొండలు బాగా ఎక్కుతాం, ఇంకా బట్టలు బాగా నేస్తాము, అన్ని చక్కగా చేస్తాము ఈ ధర్మం పాటించడం వల్ల. ధర్మము ఇహలోకంలో అభ్యుదయాన్ని ఇస్తుంది, పరలోకంలో ముక్తినిస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది. అధర్మము పాటిస్తే ఈ లోకంలో అభ్యుదయం లేదు, పరలోకంలో అసలే లేదు. ధర్మము పాటించుడి. సత్యం వద ధర్మం చర. సత్యం వద, సత్యమే పలుకుడి. ఏమిటి సత్యము? నేను శరీరం కాదు, ఆత్మ, అదే సత్యం. ఏమిటి ధర్మము? ధ్యాన ధర్మము, మైత్రీ ధర్మము, కరుణా ధర్మము, అహింసా ధర్మము, శాంత ధర్మము, వినయ ధర్మము. ఇన్ని ధర్మాలు ఉన్నాయి, అవన్నీ ఆచరించాలి. అది మన ప్రగతిని ఇస్తాయి. అభ్యుదయము, డెవలప్మెంట్. అభ్యుదయం అంటే డెవలప్మెంట్. ఓన్లీ విత్ ధర్మ యూ డెవలప్, విత్ అధర్మ యూ డోంట్ డెవలప్, యూ లాంగ్విష్. ఎక్కడున్న గొంగళి అక్కడే ఉంటుంది అధర్మంతో. నువ్వు ధర్మం ఆచరిస్తే టక్క మెట్టుపై మెట్టు వెళ్తూ ఉంటావు. అనంత కోటి మెట్లు ఉన్నాయి. అధర్మం చేస్తే అక్కడే ఉంటావు. కోడి, మేక, చేప తింటుంటే అక్కడే ఉంటావు. ఎవరితో ఫ్రెండ్షిప్, మిత్రధర్మం చేయకపోతే అక్కడే ఉంటావు. ఎవరి మీద కరుణ చూపించకపోతే అక్కడే ఉంటావు. ధ్యానం చేయకపోతే అక్కడే ఉంటావు. ధ్యానం చేస్తే మనం రోజు ఇక్కడ ధ్యానం చేస్తాం, రోజు ఒక మెట్టు ఎక్కుతున్నాం మనం. ఎంత గొప్పదో ధ్యానము. ధ్యానం చేయకపోతే అధర్మము. అధర్మం చేస్తే అక్కడే ఉంటావు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే. దట్ ఈస్ రిజల్ట్ ఆఫ్ అధర్మం. నువ్వు ధర్మంలో జీవించావనుకో, ఆ గొంగళి మెట్టుపై మెట్టు ఎక్కుతూ ఉంటుంది. అనంత కోటి మెట్లు ఉన్నాయి మనకి. ధర్మ ఆచరణ వల్ల మెట్టుపై మెట్టు ఎక్కుతాము. అధర్మంలో ఆచరణ వల్ల ఎక్కడున్న గొంగళి అక్కడే ఉంటుంది. నువ్వు ఫ్రెండ్షిప్ చేయి, మిత్రధర్మంలో ఉండు, మెట్లు ఎక్కుతూ ఉంటావు. అహింసలో ఉండు, మెట్లు ఎక్కుతూ ఉంటావు. ధ్యానంలో ఉండు, మెట్లు ఎక్కుతూ ఉంటావు. కరుణ చూపించు, మెట్లు ఎక్కుతూ ఉంటావు. శాంతంగా ఉండు, మెట్లు ఎక్కుతూ ఉంటావు. వినయముగా ఉండు, మెట్లు ఎక్కుతూ ఉంటాము. స్వాధ్యాయము చెయ్యి, మెట్లు ఎక్కుతుంటాము. ధర్మంలో ఉంటే మెట్లు ఎక్కుతూ ఉంటాము. అధర్మంలో ఉంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే చప్పగా పడుకుంటుంది. ఇట్ విల్ నాట్ మూవ్ అప్. ధర్మము ప్రగతిని ఇస్తుంది, అధర్మము ప్రగతిని ఇవ్వదు. దుఃఖాన్ని ఇస్తుంది, రోగాన్ని ఇస్తుంది, దరిద్రాన్ని ఇస్తుంది. మళ్ళీ మళ్ళీ అక్కడే ఉంటావు. గొంగళి ఎక్కడికి పోదు. మై డియర్ ఫ్రెండ్స్, ధర్మము చరా. సత్యం వద ధర్మం చరా. సత్యమే పలకాలి, ధర్మమే ఆచరించాలి. ఏమిటి సత్యం అంటే, నేను శరీరం కాదోయ్, నేను ఆత్మనోయ్ అన్నదే సత్యము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ సత్యం మాట్లాడడం కోసము, ధర్మము ఆచరించడం కోసము, సత్యం అందరి చేత మాట్లాడించేందుకు, ధర్మము అందరి చేత ఆచరింపజేసేందుకు పుట్టింది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. నేను సత్యంలోనే మాట్లాడాలి, నేను ధర్మమే ఆచరించాలి,
మీ చేత నేను సత్యమే మాట్లాడించాలి, మీ చేత ధర్మమే ఆచరింపచేయాలి. అందుకోసమే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆవిర్భవించింది. మనమంతా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ లో సభ్యులము. మనం ఏం చేస్తాము? నోట్లోంచి మాట సత్యమే వస్తుంది, మన ఆచరణ ధర్మమే ఉంటుంది. ధర్మము తప్పదు, సత్యము తప్పదు. మాట సత్యము తప్పదు, ఆచరణ ధర్మము తప్పదు. సత్యం వద, ధర్మం చర. 2 బ్యూటిఫుల్ షార్టెస్ట్ పాసిబుల్ ఫ్రేసెస్. ధర్మం రకరకాలుగా ఉంది. ధ్యానం చేయడం ధర్మం, అహింసలో జీవించడం ధర్మం, మిత్రత్వంలో జీవించడం ధర్మం, కరుణలో జీవించడం ధర్మం, శాంతంలో జీవించడం ధర్మం, వినయంలో జీవించడం ధర్మం, చక్కగా మన బుద్ధిని స్వాధ్యాయంలో వికసింపజేసుకుంటూ ఉండడం ధర్మం. ఈరోజు చివరి ధర్మం తెలుసుకుందాము. రేపటి ఇదే ఆఖరి ధర్మం. ఆఖరి ధర్మం ఏంటంటే దాన ధర్మము. నీ దగ్గర ఉన్నది పక్కవాడికి అందించాలి. నీకు సంగీతం వస్తే నీ సంగీతాన్ని దానం చేయాలి, అంటే నేర్పించు, డబ్బులు తీసుకోకుండా. నీకు ఇంగ్లీష్ వస్తే డబ్బులు తీసుకోకుండా ఇంగ్లీష్ నేర్పించు. కొంత డబ్బు తీసుకో, 1 గంట, ఇంకో గంట ఫ్రీగా చేయి. నీ కడుపు కాల్చకు. తనకు మాన్న ధర్మం లేదు కదా. నీకు నువ్వు ధర్మం చూసుకున్న తర్వాత, అంటే నీకు నువ్వు సంపాదించుకున్న తర్వాత, నీ 2 రొట్టెలు సంపాదించుకున్న తర్వాత 1 గంట సేపు పనిచేస్తే 2 రొట్టెలు వస్తాయి. ఇంకో గంట పక్కవాడికి ఈ దానము చెయ్యి. నీ సమయము, నీ యొక్క బుద్ధి, నీ యొక్క తెలివితేటలు, నీ యొక్క ధనము, whatever it is. మై డియర్ ఫ్రెండ్, అంతిమ ధర్మం ఏంటంటే దాన ధర్మము. మన దగ్గరది ఇంకోటికి ఇస్తే దానము, అది దైవత్వము. ఇంకోటి దగ్గర మనం డ్యూటీ చేస్తే అది రాక్షసత్వం. పక్కవాడి దగ్గర ఉన్న నాకు కావాలనే రాక్షసత్వము, నా దగ్గర ఉన్నది పక్కవాడికి చెందాలి అన్నదే దైవత్వము. మై డియర్ ఫ్రెండ్, దానమే దైవత్వము. దా అంటే ఇవ్వడం. ఇవ్వడం నేర్చుకోవాలి. ఈరోజు మనం అంతిమ ధర్మంలో ఉన్నాము. టుడే ఈజ్ ద ఫైనల్ ధర్మ. ద ఫైనల్ ధర్మ ఈజ్ నథింగ్ బట్ దాన ధర్మ. మన దగ్గర ఉన్న డబ్బు తన్ మన్ ధన్ పక్కవాడికి సమర్పించడం, నా శరీరాన్ని పక్కవాడికి అప్పగింపడం, నా యొక్క బుద్ధిని తెలివితేటను పక్కవాడి కోసం ఇవ్వడం, నా డబ్బును ధనాన్ని పక్కవాడి కోసం ఇవ్వడం, తోటివాడి కోసం ఇవ్వడం. దానము, దాన ధర్మము, ధ్యాన ధర్మము, అహింసా ధర్మము, మైత్రీ ధర్మము, కరుణా ధర్మము, శాంత ధర్మము, స్వాధ్యాయ, ఆరోగ్య ధర్మం. మన శరీరాన్ని మనం చక్కగా చూసుకోవాలి. మన శరీరాన్ని డాక్టర్ చూడడు. డాక్టర్కి మన శరీరానికి సంబంధమే లేదు, మనకు మన శరీరానికి సంబంధం ఉంది. నో డాక్టర్, నో మెడిసిన్. అప్పుడే ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్య ధర్మం. మరి ఇంకొకసారి, ధ్యాన ధర్మము చెప్పండి గట్టిగా. అహింసా ధర్మము, మైత్రీ ధర్మము, కరుణా ధర్మము, శాంత ధర్మము, ఆరోగ్య ధర్మము, స్వాధ్యాయ ధర్మము, వినయ ధర్మము, దాన ధర్మము. 9 నవవిధ ధర్మాలు. 9 ధర్మాలు. నవరాత్రుల్లాగా 9 విధ ధర్మాలు. ఈ ధ్యాన మహాచక్రం 2లో మనం ఈ 9 విధ ధర్మాల గురించి విస్తారంగా తెలుసుకున్నాము. ధ్యాన ధర్మము, అహింసా ధర్మము, మిత్ర ధర్మము, కరుణా ధర్మము, శాంత ధర్మము, ఆరోగ్య ధర్మము, స్వాధ్యాయ ధర్మము, వినయ ధర్మము, మరి దాన ధర్మము. These are the 9 dharmas, my dear friends.